దీనిగా దేశం ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. హైదరాబాద్ నారాయణగూడ కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 85వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచం జీడీపీ ర్యాంకింగ్లో దేశం 4వ స్థానంలో నిలిచిందని అన్నారు. కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్వాతంత్ర్యం కంటే ముందు ఏర్పడిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు విలువలను నేర్పుతూ ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేటి సమాజంలో తమ పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియాలో చదవడం తల్లిదండ్రులుగా గొప్పగా భావిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కానీ భవిష్యత్తులో అమెరికా, ఆస్ట్రేలియా నుంచి విద్యార్థులు భారతదేశానికి చదవడానికి రానున్నారని జోషి చెప్పారు. 4 పోర్ట్ఫోలియోలు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పోర్ట్ఫోలియోస్. దేనికి దానికి సపరేట్గా మినిస్టర్ ఉండాల్సినటువంటి పెద్ద పోర్ట్ఫోలియో మన గవర్నమెంట్ అంటారు. అటువంటిది 4 మంత్రికి సంబంధించినటువంటి వారు ఒక్కరే ఉండడం అనేటువంటిది వాళ్ళు ఉన్నటువంటి గొప్పతనం కానీ, వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ని కానీ ప్రధానమంత్రి దగ్గర పనిచేయడం అంటే ఎంత కష్టమో మీకు తెలుసు, నాకైతే తెలుసు. కాబట్టి చాలా టాలెంట్ ఉంది కాబట్టి వారికి రోజు 4 మంత్రిత్వ శాఖలు మన అశ్విని వైష్ణవ్ వారికి ఇవ్వడం జరిగింది. పెద్దలు నరసింహారెడ్డి గారు, అదేవిధంగా నరసింహారావు గారు, సుబ్రహ్మణ్యం గారు, శ్రీధర్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు, నాగేశ్వరరావు గారు, చివరకు మన డైరెక్టర్ అయినటువంటి నీలకోటే గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర సోదరిమణులు, పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ అతిథులు, అదేవిధంగా మన కేశవులకు సంబంధించినటువంటి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, అదేవిధంగా ప్రియమైనటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఫౌండేషన్ నేను చాలా గర్వంగా మీ అందరి ముందు నిలబడ్డాను.